నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీలో వాలంటీర్ల పవర్ కట్ చేశారా? ఈసీ ఆదేశం ఇచ్చిందా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, వాలంటీర్లే ఉండాలి పోలింగ్ బూతుల దగ్గర అని చెప్పేసి కొంతమంది వైసీపీ నేతలు మనం అనడం గతంలో చూసాం. మరి ఇప్పుడు ఆ వాలంటీర్ల పరిస్థితి ఏంటి? ఏం చేయబోతున్నారు వాళ్ళు నెక్స్ట్? నిన్న ఈవినింగ్ వచ్చిన సమాచారం ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళు ఆయన ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఖచ్చితంగా వాలంటీర్లు అనేవారు ప్రభుత్వం నిర్వహించే ఎన్నికల దగ్గర దరిచేరడానికి వీల్లేదు అన్నట్టుగా చెప్పారు. అది చీఫ్ సెక్రటరీకి ఆర్డర్స్ పాస్ చేశారంటే అది అన్ని వింగ్స్కి కూడా వర్తిస్తుంది. చీఫ్ సెక్రటరీ ఈజ్ నథింగ్ బట్ అన్ని డిపార్ట్మెంట్లు యొక్క సెక్రటరీలకు అందరికి కూడా ఉన్నతాధికారి అన్నట్టు కదా. సో ఆ చీఫ్ సెక్రటరీకి కూడా ఎన్నికల కమిషనర్ ఏదైతే ఆర్డర్స్ పాస్ చేశారో దానికి సంబంధించి ఆయన ఇమీడియట్గా చెప్పడం జరిగింది. ఇంకా ఎన్నికల ముందు కాబట్టి ఒకవేళ చీఫ్ సెక్రటరీ, డీజీపీ లాంటి వ్యక్తులు వాళ్ళకి తెలియకుండానే లేదంటే వాళ్ళు కొన్ని రకాల పరిస్థితుల వల్ల ప్రభుత్వం వైపు మాట్లాడేలాగా ఉన్నా కూడా ఇంక ఎన్నికల ముందు కాబట్టి ఇంకెవరిని లెక్క చేయకూడదు కూడా. ఆ స్థాయి వ్యక్తులు వాళ్ళు ఎప్పుడూ స్వతంత్రంగానే ఉండాలి. ఎటువైపు న్యాయం ఉంటుందో లేదా ఎటువైపు ఉంటుందో అటువైపు ఉండాలి తప్ప ఒక పార్టీకో ఒక ప్రభుత్వానికే కొమ్ము కాసేలా ఉండకూడదు. సో అయితే అసలు ఎన్నికల కమిషను గత 6 నెలల కిందటో 4 నెలల కిందటో ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేసినప్పుడు విజయవాడలో ఒక దగ్గర అదే ఎన్నికల కమిషన్ ఆఫీస్ సంబంధించింది అక్కడ విజిట్ చేసినప్పుడు అన్ని పార్టీల అభిప్రాయాల సేకరణకు కూడా పిలిచినప్పుడు ప్రభుత్వం తరపు నుంచి కొన్ని పార్టీలు వెళ్ళాయి, టీడీపీ నుంచి వెళ్ళారు, జనసేన నుంచి కూడా వెళ్ళారు, ఒకనొక సందర్భంలో టీడీపీ జనసేన కలిసి వెళ్ళారు. వీళ్ళందరూ కూడా రాబోయే ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి అవకతవకలు జరగబోతున్నాయి, లేకపోతే ఏంటి, ఎన్ని ఓట్లు గల్లంతయ్యాయి, అలాగే ఎన్ని కొత్త ఓట్లు చేరబోతున్నాయి, వీటన్నిటి మీద కూడా ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ప్రతినిధులు సమీక్షా సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించి వివిధ పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ కూడా చేశారు. అప్పుడు టీడీపీ జనసేన కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి దీని గురించి చెప్పే ప్రయత్నం చేసింది. అంటే వాస్తవానికి వాలంటీర్లు అసలు ఎందుకు పనికిరాదు అని అంటున్నారంటే వాలంటీర్లు అనేది ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అవును సార్. ప్రభుత్వ ఉద్యోగులు అయితే దానికి ఒక సిస్టమ్, ఒక విధి విధానాలు ఉంటాయి. అట్లాగా లేదు, వాళ్ళకు ఒక నోటిఫికేషన్ జారీ చేయడము, టెస్ట్ కండక్ట్ చేయడము, తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం, లేదా టెస్ట్ లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ అంటే దాని ప్రకారం ముందు జీవో పాస్ చేయడం, ఇవన్నీ ఉంటాయి కదా. సో అట్లా అయినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఒక అపాయింట్మెంట్ లెటరు, దానికి ఇలాగ విధి విధానాలు ఇవన్నీ కూడా పెట్టచ్చు. అదేమీ లేకుండా సింపుల్గా వాలంటీర్లుగా నియమిస్తున్నాం, ఎవరో ఒకరిని అప్లికేషన్ మీరు దరఖాస్తు చేసుకుంటే ఇచ్చేస్తాము, వాళ్ళకి మొదట్లో 5,000 ఇస్తాము. వాళ్ళు చేసే పని ఏంటంటే స్థానికంగా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలాగే చూడటమే వాలంటీర్ల యొక్క విధి విధానాలు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొన్ని అవతాకులు జరిగాయని ఇదే వైసీపీ ప్రభుత్వం కూడా వాలంటీర్లు చేసేది ఏముందిలే, మొత్తం ఏమే చేస్తున్నాం, వాళ్ళకి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వాలి అన్నట్టు కూడా ఒకానొక సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ వాలంటీర్లకు మళ్ళీ జీతం పెంచారు, సంథింగ్ 8,000 ఏదో ఇస్తున్నారు, అవన్నీ. అయితే ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అబ్జర్వ్ చేస్తే వాలంటీర్లు ఏం చేస్తున్నారు, ప్రతిదీ ఇంటికెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు, బాగుంది. లేదా అమ్మఒడికి సంబంధించి ఎక్కడైతే ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కుతారో పడుతుంది, బాగానే ఉంది. బట్ వాలంటీర్లు అనేవారు పర్టికులర్గా ప్రభుత్వంలో ఉన్న పార్టీకి కొమ్ము కాసేలాగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల కమిషన్ ముందు ప్రతిపక్ష పార్టీలు వివరించి చెప్పాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వార్డులో ఎవరో ఒకరు చనిపోయారు, ఏదో జరిగింది. అప్పుడు టీడీపీ వాళ్ళు కానీ జనసేన కానీ వెళ్ళి పరామర్శకు వెళ్ళారనుకోండి, వెంటనే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాలంటీర్ ఎందుకు వాళ్ళు మీ ఇంటికి వచ్చారు, ఈ ప్రభుత్వ పథకాలన్నీ మీరు వైసీపీ వాళ్ళు అనుకుని మీకు అవన్నీ ఇస్తున్నాం, లేదంటే చెప్పండి మీ లిస్టులో మీ పేరు తీసేస్తాం, మీకు ఇవ్వము అని చెప్పడం. అక్కడికి వెళ్ళి ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు, పలానా వ్యక్తి ఇంటికి టీడీపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూసుకోండి, వాళ్ళ పార్టీ వైపు మొగ్గు చూపుతారేమో అన్నట్టుగా ఒక గూఢాచార వ్యవస్థలాగా కూడా నడిపించారు వాలంటీర్ల ద్వారా అని ఒక అభియోగం ఉంది. సో ఇవన్నిటిని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ఆల్రెడీ 40 ఏళ్ళుగా రాజకీయ జీవిత చరిత్ర ఉన్న వ్యక్తి కాబట్టి, ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు చేసిన వ్యక్తి. ఎటువంటి ఎన్నికలు, ఇప్పుడు 1983లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చింది, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎట్లాగా 40 ఏళ్ళుగా
అంతకుముందు ఆయన మళ్ళీ కాంగ్రెస్లో మంత్రిగా కూడా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు ఏ అవకతవకలకి ఎలాగా వేలెత్తి చూపించారు లేదా దాన్ని ఎలాగా అడ్డుకున్నారు, అలాగే బై ఎలక్షన్స్ సందర్భంలో ఏం చేశారు, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్గా చెప్తూ వివరిస్తూ ఎన్నికల కమిషన్కి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధి విధానాలు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వానికి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. భారతదేశంలో ఎన్నికల నిర్వహణ వ్యవస్థ అనేది ఒక రాజ్యాంగంగా నడవాలి, దానికి ఎన్ని హక్కులు ఉన్నాయి, దాన్ని ఎలా చేయొచ్చు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ గారు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం అతని మీద ఎటువంటి బురద జల్లే ప్రయత్నం చేసింది, దానికి మీరు మీకు కూడా అపీల్ చేసి చెప్పడం కూడా జరిగింది. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ వివరించారు. ఎందుకంటే ఎన్నికల కమిషన్ అనేది ఎంత పవర్ఫుల్ వ్యవస్థ అనేది నిజంగా ఒకప్పుడు డాక్టర్ టిఎన్ శేషన్ అనే వ్యక్తి ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నారు ఒకనొక టైంలో, అంటే కాంగ్రెస్ టైంలో ఎప్పుడు అనుకున్నట్టే నా చిన్నతనంలో. ఆయన టిఎన్ శేషన్ గారు ఎన్నికల ప్రధాన అధికారి అయిన తర్వాత భారతదేశం ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించాలంటే దానికి ఇన్ని హక్కులు ఉన్నాయా, ఇన్ని విధులు ఉన్నాయా, దానికి ఎంత పవర్ఫుల్గా ఉండొచ్చా అని ప్రూవ్ చేశాడు ఆయన. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతి పదవి కోసం కూడా ప్రూవ్ చేశారు. బట్ మన దగ్గర సిన్సియర్గా ఉండే వాళ్ళకి, నిజాయితీగా ఉండే వాళ్ళకి చోటు దక్కదు కదా. సో ఆయన టిఎన్ శేషన్ అనే వ్యక్తి నిజంగా ఎన్నికల కమిషన్ అంటే ఎంత పవర్ఫుల్లా, ఒక్కొక్కడికి పరిగెట్టించొచ్చా, ఏ పార్టీని కూడా కొమ్ము కాయకుండా ఎవరినైనా ఒక లైన్లో పెట్టొచ్చా అన్నట్టుగా ఆయన చూపించాడు. అప్పుడు నుంచి మీడియా కూడా విస్తృతంగా రావడం, ఎన్నికల కమిషన్కి ఇన్ని రకాల విధులు ఉన్నాయా, ఇన్ని రకాల ఎంత పవర్ఫుల్గా ఉండొచ్చా, దాని కర్తవ్యం ఇదా అని అందరికీ తెలిసింది. సో ఇప్పుడు ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్స్ కమిషనర్గా నియమితం అవుతుంటారు, వాళ్ళ అనుభవం ప్రకారం నడుచుకుంటుంటారు. ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకలకు సంబంధించి కానీ, లేదంటే దొంగ ఓట్లకు సంబంధించి కానీ, లేదంటే గతంలో జరిగిన కొన్ని అనుభవాల గురించి కానీ అందరూ నివేదిక ఇవ్వడం ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టింది. ఎట్లాగూ పర్టికులర్గా ఉభయ గోదావరి జిల్లాల్లోనే 8,000 సీనియర్ సిటిజన్స్ ఓట్లు గల్లంతు చేసేసారు ఆల్రెడీ. ఎవరు చేశారో తెలియదు. నెక్స్ట్, ఎప్పుడూ లేనిది ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే సార్వత్రిక ఎన్నికల పరంగా 24 లక్షల కొత్త ఓట్లు యాడ్ అవుతున్నాయి, యువతవి. అంటే 2019 తర్వాత మళ్ళీ ఎన్నికలు జరగలేదు కాబట్టి 2019లో ఓటు హక్కు వచ్చిన వాళ్ళు, 2020లో ఓటు హక్కు వచ్చిన వాళ్ళు, అలాగ మొత్తం కలిపి 24 లక్షల మంది ఉన్నారట. సో అంటే పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా. సో వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం నేను ఓటు హక్కు వినియోగించుకుంటున్నానే ఒక ఉత్సాహం ఉంటుంది కదా. ఎందుకంటే ఓటు హక్కు అనేది భారతదేశంలో చాలా కీలకమైన పాత్ర పోషించేది. ఎందుకంటే ఒక ఓటు నీ భౌతిని మారుస్తుందంటే దాని డెప్త్ అనాలిసిస్ చేస్తే చాలా ఉంటుంది. చాలామంది ఏముంది ఓట్లే అంటే డబ్బులు తీసుకుని అమ్ముకునేది కాదు ఓటు. సో అట్లాగా ఓటు హక్కును వినియోగించుకోవాలి, ఆ ఓటుని సర్వోదయం చేయాలి. కాబట్టి ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయని విపరీతంగా ప్రధాన ఎన్నికల కమిషన్కి లేఖలు వెళ్ళడం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్నికల కమిషన్కి కూడా కొన్ని రకాల లేఖలు, కంప్లైంట్ వెళ్ళడం, వాళ్ళు సుదీర్ఘమైన సమీక్షా సమావేశాలు నిర్వహించి ఎట్టకేలకు వాలంటీర్లని ఇలా వాడుకోవాలని చూస్తున్నారు. ప్రధానంగా ఎన్నికల కమిషన్ కానీ మొదటి నుంచి కూడా వస్తున్నది ఏంటంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్సే ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అంటారు, పోలింగ్ ముద్ద పిఓలు, వాళ్ళే నిర్వహించేవారు. కేవలం డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ వాళ్ళే ఉండేవారు. మిగతా కలెక్టర్, సూపరింటెండెంట్, డిఎస్పీలు వాళ్ళు ఎలాగ గస్తీ కాస్తుంటారు, తిరుగుతుంటారు. పక్క రాష్ట్రాల నుంచి కొన్ని బలగాలు వస్తాయి, 5 బలగాలు వస్తాయి, కాస్తాయి, అవన్నీ కామనే. బట్ స్థానికంగా ఉండే టీచర్సే, అది కూడా జంబ్లింగ్ విధానం ఉంటుంది. ఇక్కడ టీచర్స్ని అక్కడెక్కడో వేస్తారు, అక్కడ టీచర్స్ ఇంకో జిల్లాకు వేస్తారు, అలా వేస్తూ ఉంటారు. సో వాళ్ళైతే ఎంతవరకు పర్ఫెక్ట్గా నిర్వహించారు. ఒకవేళ వాలంటీర్లకు ఇచ్చినా వాళ్ళకి ఏం తెలుసని, అదే దాంట్లో ఏమైనా జరిగితే ఏం తెలుసని, దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఎన్నికల నిర్వహణ టైంలో ఆ వ్యక్తి ఉద్యోగి కానీ ఎవరైనా చనిపోతే అది హై ప్రయారిటీ కింద చూపిస్తారు వాళ్ళకి. ఎప్పుడు ఇచ్చేదానికన్నా ఎక్స్గ్రేషియా స్పెషల్గా ప్రకటిస్తారు, వాళ్ళ కుటుంబంలో ఎవరికొరకు ఉద్యోగం ఇస్తారు, చాలా దానికి అండ్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఎన్నికల నిర్వహణ సమయంలో చనిపోతే. అంత ప్రాధాన్యత ఉంటుంది ఎన్నికల కమిషన్ అనేది. వాళ్ళందరికీ ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి బాక్సులు తీసుకెళ్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కలెక్టర్ లాంటి వ్యక్తులు క్లాసెస్ చెప్తారు, ఎట్లా వాళ్ళకి తెలుసు టీచర్స్కి ఎలా చేయాలంటే అనేది. బట్ కొత్తగా జాయిన్ అయిన టీచర్స్ కూడా తెలియాలిగా. బట్ అందుకే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి, సర్వీస్లోకి వచ్చే వాళ్ళకి ఏపీఓ కింద ఇస్తారు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కింద. అంటే ఈ ఇంక్యూటేట్ నుంచి, ఓటు వెరిఫై నుంచి, ఆ లోపలికి వెళ్ళేదాని నుంచి, టిక్ మార్క్ పెట్టేదాన్ని అన్నీ కూడా. సో అందుకు టీచర్స్కే మళ్ళీ పట్టం కట్టేలాగా, వాలంటీర్లకి చెక్ పెట్టేలాగా సిఎస్ గారి ద్వారానే ఇప్పించారంటే
ఎన్నికల కమిషన్ పవర్ ఏంటో మనకు అర్థమవుతుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.